Hello viewers, welcome to the review of match number 46 between Chennai Super Kings and Sunrisers Hyderabad. లాస్ట్ మ్యాచ్లో ఎలా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ ఆకాశం నుంచి నేల మీదకి వచ్చిందో అదే విధంగా ఈ మ్యాచ్లో నేల మీద నుంచి పాతాళానికి వెళ్ళిపోయిందనే చెప్పాలి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే వరుసగా రెండవ మ్యాచ్లో 200 చేజింగ్లో ఈ సీజన్లో 260, 270, 280 అలవోకగా కొట్టిన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి చేజింగ్లో అసలు ఏమాత్రం అలాంటి అసలు ఈ టీమేనా కొట్టింది అన్న రీతిలో ఆడుతూ ఈ మ్యాచ్లో అయితే లాస్ట్ మ్యాచ్ ఇచ్చినట్టు కనీసం ఫైట్ కూడా ఇవ్వకుండా ఒక భారీ విక్టరీ, ఒక భారీ మార్జిన్తో ఓడిపోయారు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 2 బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోయి టాప్ 4 నుంచి పడిపోయి సిక్స్త్ ప్లేస్కి వస్తే వాళ్ళు అగైన్ ఆ కాన్ఫిడెన్స్ మొత్తం తిరిగి వచ్చేలాగా ఫ్యాన్స్కి ఒక్క రీసౌండింగ్ విన్తో, అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ మీద గెలిచేసి పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్కి దూసుకొచ్చేశారు. మొత్తానికైతే చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ అనింది ఈ టోర్నమెంట్కి ఫర్ బోత్ ద టీమ్స్ అండ్ ఆల్సో అదర్ టీమ్స్. అండ్ అది సిఎస్కే బీయింగ్ సిఎస్కే మేము ఛాంపియన్స్ అన్న తరహాలో ఆడి మొత్తాన్ని అయితే టర్న్ అరౌండ్ చేశారు ఈ మ్యాచ్ అయితే. ఈ మ్యాచ్ స్కోర్ కార్డ్ ఎలా ఉందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్స్లో 212 రన్స్ కొట్టారు. మనం చూసాం లాస్ట్ మ్యాచ్ 210 రన్లు సరిపోలేదు ఎల్ఎస్జీ పైన. మార్కస్ టోనీస్ కొట్టేశాడు సింగిల్ హ్యాండ్గా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడి. సో ఇది రిపీట్ అవుతుందా అనిపించింది, ఎందుకంటే అగైన్ లాస్ట్ మ్యాచ్ లాగే వాళ్ళు వికెట్లు ఎక్కువ కోల్పోలేదు కానీ స్కోర్ అయితే 200 దగ్గరే ఉంది. మరి అది రిపీట్ అవుతుందా అనిపించింది. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అసలు ఏమాత్రం అగైన్ ఒక్కరు కూడా అదే అప్రోచ్ ఫాలో అయ్యి లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయిన అప్రోచ్ అగైన్ బ్యాంగ్ వెళ్ళడానికి ట్రై చేశారు ఫస్ట్ నుంచి. అండ్ దెన్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ మిడిల్ ఓవర్స్లో సర్ప్రైజింగ్లీ కొంచెం నిదానంగా ఆడడానికి ట్రై చేసినా కానీ సిఎస్కే వాళ్ళ ప్లాన్స్ తోటి వర్కౌట్ అవనివ్వట్లేదు. మొత్తానికైతే మ్యాచ్ 78 రన్ల తేడాతో ఓడిపోయారు. వాళ్ళకున్న ప్లస్ రన్ రేట్ మొత్తం పడిపోయింది. ఎస్ఆర్హెచ్కి ఆల్మోస్ట్ 0 దగ్గరికి వచ్చేసింది నెట్ రన్ రేటు. ఇంకొంచెం 10-20 రన్స్ మిగిలి ఉంటే నెగిటివ్ కూడా వెళ్ళేది, అంత పోయింది నెట్ రన్ రేట్ అయితే. మొత్తానికి సిఎస్కే కమ్బ్యాక్ అయితే 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తర్వాత ఇట్ ఈస్ ఫైర్ అనే చెప్పాలి. సో ఈ మ్యాచ్ డీటెయిల్ రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ టాస్ గెలిచింది అయితే సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. అండ్ రుతురాజ్ గైక్వాడ్ టాసెస్ అసలు గెలవట్లేదు, తనే అక్టాలేట్ చేస్తున్నాడు పాపం. ఇంకొంచెం టాసెస్ గెలిచి ఉంటే సిఎస్కే ఇంకొంచెం స్ట్రాంగ్ పొజిషన్లో ఉండేదేమో. ఈ మ్యాచ్ కూడా టాస్ లూజ్ అయిపోయి అండ్ దెన్ క్లియర్లీ చెన్నైలో డ్యూ చాలా ఎక్కువ ఉంటుంది, మనం చూసాం సెకండ్ బ్యాటింగ్కి ఈజీ అవుతుంది. సో అదే రీజన్తో బౌలింగ్ తీసుకున్నాడు ప్యాట్ కమిన్స్. అదైతే స్ట్రైట్ ఫార్వర్డ్ డెసిషనే. టీమ్ చేంజెస్ అయితే సిఎస్కే అయితే ఏమి చేంజెస్ చేయలేదు, ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలరే వస్తాడు. సో కాబట్టి శార్దుల్ ఠాకూర్ అగైన్ అదే కంటిన్యూ అయింది, ఇంపాక్ట్ ప్లేయర్ చేంజ్ అవ్వలేదు. మేబీ సెకండ్ బ్యాటింగ్ అయితే సమీర్ రిజ్వీ వచ్చేవాడు ఇంపాక్ట్ ప్లేయర్, అదొక్క చేంజ్ అయ్యేది. కానీ మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి శార్దుల్ ఠాకూరే వచ్చాడు. సన్ రైజర్స్ ఈసారి కొంచెం బ్యాటింగ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అని చెప్పి లాస్ట్ మ్యాచ్ తర్వాత లెసన్తో మయాంక్ మర్కండేని పక్కన పెట్టేసి ఇంపాక్ట్ ప్లేయర్గా అన్మోల్ ప్రీత్ సింగ్ని తీసుకున్నాడు. బట్ అతను ఏం చేశాడు అనేది చూద్దాం తర్వాత ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ వచ్చినప్పుడు. సో ఫస్ట్ సిఎస్కే ఇన్నింగ్స్ ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ సిఎస్కే అగైన్ లాస్ట్ రహానేని ఓపెనింగ్ పంపించిన తర్వాత ఒక్క మ్యాచ్ కూడా క్లిక్ అవ్వలేదు. అగైన్ ఈ మ్యాచ్ కూడా ఫెయిల్ అయిపోయాడు. సో నాకు తెలిసి ఈ మూవ్ వర్క్ అవ్వట్లేదు సిఎస్కేకి. రహానే వన్ డౌన్లో చాలా బాగా ఆడుతున్నాడు, లాస్ట్ సీజన్ మొత్తం ఆడాడు. ఈ సీజన్ ఫస్ట్ 3-4 మ్యాచెస్ కూడా వన్ డౌన్లో ఎన్ని తక్కువ బాల్ ఆడినా కూడా మంచి ఇంపాక్ట్ చూపించే ఇన్నింగ్స్ ఆడేట్లాడు. ఈ మూవ్ అయితే క్లియర్లీ వర్కౌట్ అవ్వట్లేదు సిఎస్కేకి. అండ్ దెన్ తన ఓపెనింగ్ పంపించడం వల్ల వాళ్ళు చేసింది ఏంటంటే రచిన్ రవీంద్రాని డ్రాప్ చేసి మిడిల్ ఆర్డర్లో మొయిన్ అలీని వేసుకుంటున్నారు. మొయిన్ అలీకి బ్యాటింగ్ రావట్లేదు, బౌలింగ్ రావట్లేదు, ఎందుకంటే బ్యాటింగ్ మెయిన్ బ్యాట్స్మెన్ కొట్టేస్తున్నారు. సో క్లియర్లీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి దే షుడ్ గో బ్యాక్ టు దేర్ ఫస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. రచిన్ రవీంద్రాని తీసుకొని ఓపెనింగ్ వేసి ఆర్ లేదంటే మొయిన్ అలీని ఓపెనింగ్ పంపించి, వాళ్ళకి రచిన్ రవీంద్ర మీద అంత కాన్ఫిడెన్స్ లేకపోతే రహానేని 3కి పంపించాలి, ఇంకొంచెం మంచిగా రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి అని నా ఫీలింగ్. సో మొత్తానికి రహానే అయితే ఫెయిల్ అయిపోయాడు. భువీకి మంచి రికార్డ్ ఉంది రహానే పైన, భువీ అవుట్ చేశాడు రహానేని. బట్ అదర్స్ అంటూ లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిన సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అదే ఫామ్ని కంటిన్యూ చేశాడు. మొత్తానికి పవర్ ప్లేలో అగైన్ లాస్ట్ మ్యాచ్ లాగా సింగిల్ వన్ మ్యాన్ షో లాగా ఆల్మోస్ట్ 35 రన్స్ తనే కొట్టాడు ఈ 50 రన్స్లో. మొత్తానికి డీసెంట్ పవర్ ప్లే, మరి ఆసమ్ ఏం కాదు, 50 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 4 ఓవర్స్లో ఏం జరిగిందంటే మనం చూసాం డారెల్ మిచెల్ ఇంకా క్లిక్ అవ్వలేదు. వాళ్ళకి పెద్ద బై తను ఈ ఆప్షన్లో 14 crores పెట్టిన ప్లేయర్. వన్ ఆఫ్ ద కీ రీజన్స్ ఈజ్ స్పిన్ బౌలింగ్ చాలా బాగా ఆడాడు. ఇండియా మీద 2 సెంచరీలు కొట్టాడు వరల్డ్ కప్లో. దాంట్లో తను స్పిన్ ఆడిన విధానం చాలా బాగా ఇంప్రెస్ చేసింది అందరినీ. చెప్పాలంటే ఆ స్ట్రైట్ సిక్సెస్ కానీ అందరిలో. సో
అలాంటి డారెల్ మిచెల్‌ని ఎక్స్‌పెక్ట్ చేసింది ఇవాళ కనిపించాడు. స్ట్రైట్ సిక్సెస్ తను పేరు పెట్టింది స్ట్రైట్ సిక్సెస్ అవే కొట్టాడు. మంచి ఇంటెంట్ చూపించాడు స్పిన్నర్స్ మీద. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ రాగానే ఫస్ట్ బాలే కొట్టాడు 6 తన బౌలింగ్‌లో. సో, తనైతే ఇంటెంట్ చూపించాడు. అండ్ అవతల వైపు గైక్వాడ్ అయితే తన చక్కటి ఫామ్ క్యారీ చేశాడు. సో, 27 బాల్స్‌లో 50 కంప్లీట్ చేశాడు. బట్ ఇక్కడ చాలా చాలా ప్లస్ పాయింట్ ఏందంటే డారెల్ మిచెల్ ఫామ్‌లోకి రావడం సీఎస్‌కేకి చాలా 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 పెద్ద ప్లస్ పాయింట్ టాప్ ఆర్డర్‌లో. ఎందుకంటే వాళ్ళు డెవన్ కాన్వాయ్‌ని ఖచ్చితంగా మిస్ అవుతున్నారు టాప్‌లో. డారెల్ మిచెల్ ఫామ్‌లోకి వస్తే అంతకంటే మంచి విషయం ఉండదు వాళ్ళకి. మొత్తానికి 10 ఓవర్స్‌కి 92 వచ్చింది. సో, దాని తర్వాత 5 ఓవర్స్‌లో అదే కంటిన్యూ చేసి మిచెల్ అయితే మొత్తానికి 50 కొట్టాక అవుట్ అయిపోయాడు. పెద్ద షాట్‌కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. అండ్ దెన్ ఇటు ఓకే. అండ్ దెన్ అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఇప్పుడు ఆరుస్వామి అని పిలుస్తున్నారంట శివం దూబేని. అంటే గాడ్ ఆఫ్ సిక్సెస్ అని. అంటే ఆ రేంజ్‌లో కొడుతున్నాడు సిక్సెస్ తను. అండ్ మొత్తానికైతే ఫ్యాన్ ఫేవరెట్ అయిపోయాడు సీఎస్‌కే ప్లేయర్స్‌కి తను. శివం దుబే వచ్చాడు క్రీజ్‌లోకి. బట్ 15థ్ ఓవర్ వరకైతే 148 ఉంది స్కోర్. ఈ నెక్స్ట్ 10-15 ఓవర్స్‌లో 56 రన్స్ కొట్టారు. వెరీ గుడ్ ఫేస్ ఫర్ సీఎస్‌కే. మంచి బేస్ సెట్ చేసుకున్నారు. 15 ఓవర్స్ 148 2 వికెట్సే అంటే లాస్ట్ ఇంకా హిట్టింగ్‌కి 70, 75 రన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం లాస్ట్ 5 ఓవర్స్‌కి. అలాంటి బేస్ సెట్ చేసుకున్నారు. అండ్ దెన్ ఆల్రెడీ గైక్వాడ్ అగైన్ 80 రన్స్ దగ్గరికి వచ్చేసాడు ఆల్మోస్ట్ 15 అయ్యేసరికి. ఇంకొక బ్యాక్ టు బ్యాక్ సెంచరీసా అన్నట్లు అనిపించింది. బట్ మనకి ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే గైక్వాడ్ కొట్టిన లాస్ట్ 2 సెంచరీలు సీఎస్కే ఓడిపోయింది. సీఎస్కే తరపున కొట్టిన సెంచరీలు. సో, మేబీ ఆ బ్యాడ్ లక్ ఏమన్నా కంటిన్యూ అవుతదేమో అని ఎవరికన్నా అనిపించి ఉండొచ్చు. బట్ అలా ఆలోచించకూడదు. ఎందుకంటే తన ఇన్నింగ్స్ లాస్ట్ మ్యాచ్ కూడా తన పర్ఫార్మెన్స్ తను ఇచ్చాడు. గ్రేట్ పర్ఫార్మెన్స్. టీమ్ ఓడిపోతే తనేం చేయలేడు. బట్ మొత్తానికైతే 80 తన సెంచరీకి దగ్గర పడ్డాడు. శివం దుబే ఉన్నాడు. సో, ఇంకా శివం దుబే చేశాడు లాస్ట్ 5 ఓవర్స్‌లో. శివం దుబే 4 సిక్సెస్ కొట్టాడు. ఫినిషింగ్ 20 బాల్స్‌కి 39 ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. ఇంకొంచెం బాగా ఎక్స్‌పెక్ట్ చేసుంటారేమో. బట్ ఓకే. 200 స్ట్రైక్ రేట్‌ని పక్కన పెట్టడానికి వీల్లేదు. గైక్వాడ్ మాత్రం లాస్ట్‌లో 100 దగ్గర 20థ్ ఓవర్‌లో అవుట్ అయిపోయాడు. జస్ట్ ఒక 2 రన్స్ కొట్టుంటే సెంచరీ వచ్చేది. బట్ అగైన్ పెద్ద షాట్‌కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. ఇక్కడ మీరు చూడాలి ఏందంటే తను మైల్ స్టోన్‌కి వెళ్ళట్లేదు. లాస్ట్ మ్యాచ్ కూడా 99లో ఉన్నప్పుడు నేను చెప్పాను సింగిల్‌కి ట్రై చేయకుండా పెద్ద షాట్ కొట్టి అవుట్ అయ్యాడు టీమ్ కోసం. సో, చాలా చాలా మంచి లక్షణం అది. అండ్ ఈ మ్యాచ్ కూడా అదే సెంచరీ కోసం చిన్నగా గ్యాప్‌లో తోసుకొని 2డీ తీసుకుందాం అనుకోకుండా లాస్ట్ ఓవర్ కాబట్టి 6 కొట్టడానికి ట్రై చేశాడు. నాకైతే ఈ విషయంలో గైక్వాడ్ చాలా చాలా బాగా నచ్చుతున్నాడు. ఇలా మైల్ స్టోన్స్ చూసుకోకుండా టీమ్ కోసం సెల్ఫ్‌లెస్‌గా ఆడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో, వెరీ గుడ్ ఫ్రమ్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్ దట్ కాంటెక్స్ట్. అండ్ లాస్ట్ ఓవర్‌లో వికెట్ అంటే మనకు తెలిసిందే సీఎస్‌కే ఫ్యాన్స్‌కి పూనకాలు దక్కించే విధంలో ధోని వచ్చాడు స్ట్రైకింగ్‌కి. అండ్ ఫస్ట్ బాలే 4 కొట్టాడు. క్యాచ్ మిస్ అది యాక్చువల్లీ. అంటే కష్టమైన క్యాచే. బట్ స్టిల్ 4కి అయితే వెళ్ళిపోయింది. తనైతే 250 స్ట్రైక్ రేట్ ఆడాడని చెప్పుకోవచ్చు. 2 బాల్‌కి 5 రన్లు. సో, మొత్తానికి ఇది అనుకున్న 75 దాకపోయినా 65 రన్లు వచ్చాయి. రఫ్లీ లాస్ట్ 15 ఓవర్స్‌లో 212. లాస్ట్ మ్యాచ్ 210 ఓడిపోయారు. ఈ మ్యాచ్ 212 సరిపోతదా అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే అక్కడున్నది ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్. కీ పర్ఫార్మర్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళ పార్ట్నర్‌షిప్పే మెయిన్ రీజన్ ఇంత మంచి స్టార్ట్ ఇవ్వడానికి. రుతురాజ్ గైక్వాడ్ అండ్ డారెల్ మిచెల్ ఆర్ ద టాప్ 2 పర్ఫార్మర్స్. ఫెయిల్యూర్స్ అయితే అజింక్య రహానే నేను చెప్పినట్టు ఇంక తను వెనక్కి తీసుకొని వన్ డౌన్‌కి పంపించి ఆ పొజిషన్‌కి అలవాటు పడ్డాడు. ఓపెనింగ్‌లో రచిన్ రవీంద్ర ఆర్ మొయిన్ అలీని ట్రై చేయాలి వాళ్ళు చెప్పాలంటే. అండ్ దెన్ ప్యాట్ కమిన్స్ మేబీ కొంచెం అర్థమైపోతుందేమో. ప్యాట్ కమిన్స్ కట్టర్సే వేస్తున్నాడు. మీరు చూస్తే వరల్డ్ కప్‌లో కూడా కోహ్లీని కట్టర్‌తోనే అవుట్ చేశాడు. ఐపీఎల్‌లో కూడా ఫస్ట్‌లో ఎక్కువ కట్టర్ బాల్స్ వేస్తూ అక్కడక్కడ ఫాస్ట్ బాల్స్ వేస్తూ వేరియేషన్ స్టాక్ బాల్ మంచిగా డిసీవ్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అర్థమైపోతుంది బ్యాట్స్‌మెన్‌కి తను ఎక్కువ అవే వేస్తున్నాడని చెప్పేసి. సో, ప్లేయర్ దానికి తగ్గట్టు స్టాండ్ తీసుకొని ఈరోజు బాగా మిచెల్ గాని, శివం దుబే గాని, కమిన్స్ దాంట్లో సిక్సెస్ బాగా వెయిట్ చేసి అదే బాల్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసి మరీ కొట్టారు. సో, కొంచెం కమిన్స్ బౌలింగ్ ఎక్స్‌పోజ్ అవుతుందనే చెప్పాలి. సో, వరల్డ్ కప్‌లో ఇది హెల్ప్ అవుతుంది ఇండియన్ బ్యాట్స్‌మెన్‌కి. నన్నడిగితే కమిన్స్ బౌలింగ్ కొంచెం ఎక్స్‌పోజ్ అవుతుంది ఐపీఎల్‌లో. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఎవ్రీ మ్యాచ్. సో, మొత్తానికి 213 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ అగైన్ పవర్ ప్లే ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్ లాగా రిపీట్ అయింది గానీ అన్ని కీ వికెట్స్ కోల్పోలేదు. ఈసారైతే తుషార్ దేశ్పాండే బౌలింగ్ ఒక మంచి స్ట్రాటజీతో వాళ్ళొచ్చారు. ఏందంటే ఏస్తే కాలు మీదకి ఐ మీన్ రూమ్ ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్‌కి వేయాలి. లేదంటే చాలా వైడ్‌గా వేయాలి. ఆల్మోస్ట్ వైడ్ లైన్‌కి దగ్గరలో. సో, వైడ్ లైన్‌కి దగ్గర అనే స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఆ బాల్‌ని పైకి కొట్టబోయి ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్స్ ఇద్దరు హెడ్ అండ్ అభిషేక్ సిమిలర్ విధానంలో అక్కడ లాంగ్‌లో డీప్‌లో డీప్‌లో ఫీల్డర్‌ని పెడితే తనకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయారు ఇద్దరు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. క్లియర్ ప్లాన్ బై సీఎస్‌కే ఎవరు వేశారో గానీ వెరీ గుడ్ ప్లాన్. అండ్ ఖచ్చితంగా ఇదే ప్లాన్‌ని మిగతా టీమ్స్ ఉపయోగిస్తారు. ఇప్పటి నుంచి వాళ్ళిద్దరి పైన వైడ్ బాల్స్ ఏసి వాళ్ళు ఖచ్చితంగా
దాన్ని ఎదుర్కొనేటట్టు కొత్త స్ట్రాటజీస్‌తో రావాలి బ్యాటింగ్ విధానంలో. అదే కంటిన్యూ చేస్తే ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఎక్స్‌పోజ్ అయిపోయింది టాప్ ఆర్డర్ ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో. అండ్ దెన్ వన్ డౌన్‌లో యాక్చువల్లీ మధ్యలో అన్మోల్ ప్రీత్ సింగ్ వచ్చాడు. నేను చెప్పినట్టు మయాంక్ మార్కండేని పక్కన పెట్టి బ్యాటింగ్ స్ట్రాంగ్ చేసుకుందామని. వాళ్ళకి ఆల్రెడీ బెంచ్‌లో మన రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని కాదని మరొక యంగ్ ప్లేయర్‌ని తీసుకున్నారు. మంచిదే యంగ్ ప్లేయర్‌కి ఛాన్సెస్ ఇవ్వడం. బట్ వాళ్ళు కొంచెం రాహుల్ త్రిపాఠి ఈస్ ఎ వెరీ వెరీ క్యాపబుల్ బ్యాట్స్‌మెన్. కొంచెం తన్ని తీసుకొని ఉండొచ్చేమో అనిపించింది. బట్ మేబీ అన్మోల్ ప్రీత్ సింగ్ ఈస్ ఎ నోన్ నేమ్. ముంబై ఇండియన్స్ టీంలో కూడా ఆడాడంటే మంచి ప్లేయర్ అనే ఆబ్వియస్లీ. బట్ తనైతే ఫస్ట్ బాలే డక్అవుట్ అయిపోయాడు. అగైన్ మొత్తానికి తుషార్ దేశ్పాండే సింగిల్ హ్యాండెడ్‌గా 3 వికెట్స్ తీసి పవర్ ప్లేలో వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేసి ఎస్ఆర్‌హెచ్ టాప్ తలని అయితే కట్ చేశారు, హెడ్ని మొత్తానికి. 53 ఫర్ 3 పవర్ ప్లేలో రన్ రేట్ వచ్చినా కూడా అగైన్ వికెట్స్ కోల్పోయినాయి కాబట్టి రెడ్లో పెట్టాల్సిందే. అండ్ దెన్ ఎక్కడ ఎస్ఆర్హెచ్ కొడుతుందని అనిపించలేదు. నెక్స్ట్ 4 ఓవర్స్లో 25 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. సో ఇక్కడ ఏమైందంటే ఆబ్వియస్లీ లెఫ్ట్ హ్యాండర్ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ నీట్గా జడ్డుకు ఓవర్ ఇచ్చేశారు. అదే హెడ్ ఆర్ అభిషేక్ ఉంటే జడ్డుకు ఓవర్ ఇచ్చేవాళ్ళు కాదు, డిలే అవుతూ వచ్చేది ఖచ్చితంగా. జడ్డు ఏమో 2 ఓవర్స్లో సింపుల్గా 9 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయేశాడు. నితీష్ రెడ్డిది 1 వికెట్ అవుట్ తీయేశాడు. సో కొంచెం బిల్డింగ్ చేసే ట్రై చేశారు కాబట్టి నితీష్ రెడ్డి మార్కం చిన్నగా ఆడారు కొంచెంసేపు. బట్ మా జడేజా వేసిన 2 ఓవర్లో 9th ఓవర్లో మా నితీష్ రెడ్డి పెద్ద షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. సో ఇన్నింగ్స్ కూడా 2 ఓవర్స్కి 9 రన్సే ఇచ్చాడు. సో స్లో చేసాడు ఇన్నింగ్స్ని మొత్తం. అండ్ బౌండరీస్ కూడా పెద్దగా రాలేదు ఈ ఫేజింగ్లో. మొత్తం 4 ఓవర్స్లో 2 బౌండరీసే వచ్చాయి. మొత్తానికి ఆ 4 ఓవర్స్లో 25 కొట్టి 10 ఓవర్లకి 78 ఉంది స్కోర్. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ లాస్ట్ 10 ఓవర్స్కి 125 రన్లు కొట్టాల్సి ఉంది. బట్ క్రీజ్లో మార్క్రమ్ అండ్ క్లాజెన్ ఉన్నారు. సో ఖచ్చితంగా హోప్స్ ఉంటాయి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. ఎందుకంటే క్లాజెన్ మనం చూసాము, SA20 చూసిన వాళ్ళకి కూడా తెలుసుంటుంది. క్లాజెన్ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జుజుబి తనకి. తన తిక్కరేగిందంటే మొత్తం కొట్టిపడేస్తాడు. ఇలాంటి ఇన్నింగ్స్ చాలా గెలిపించినాడు. అక్కడ తను నోటీస్ చేయాల్సిన విషయం, అక్కడ తను ఆడేది డర్బన్ సూపర్ జెయింట్స్ టీంకి. మొన్న రీసెంట్గా LSG టీమ్ ఓనర్స్ వాళ్ళు అక్కడ. సో మొత్తానికైతే వీళ్ళు క్రీజ్లో ఉన్నారు. సో నెక్స్ట్ 5 ఇన్నింగ్స్లో ఇంకా మ్యాచ్ కొంచెం క్లోజ్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఒక 50 రన్స్ కొట్టిన నెక్స్ట్ 5 ఓవర్స్కి డీప్లోకి తీసుకెళ్తాం అనుకున్నాం కానీ ఏమీ జరగలేదు. ఎక్కడ ఫస్ట్ మతీష పతిరానా వచ్చి ఒక అద్భుతమైన మలింగా లాంటి యార్కర్ వేసి బౌల్ చేశాడు. సెట్ బ్యాట్స్మెన్ని యార్కర్తో అవుట్ చేయడం, అది కూడా 9th ఓవర్లో అంటే మామూలు విషయం కాదు. బ్యూటిఫుల్ డెలివరీ. తను అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత సమాధ్ వచ్చాడు 11th 12 ఓవర్లోనే వీళ్ళిద్దరు కలిశారు. సమాధ్ కూడా మనం చూస్తున్నాం ఇన్నింగ్స్ బాగా హిట్టింగ్ చేస్తున్నాడు ఈ ఐపీఎల్ మొత్తం. బట్ అగైన్ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు, క్లాజన్ అండ్ సమాధ్. ఈ ఫెయిల్లో అగైన్ ఈ 5 ఓవర్స్లో 2 బౌండరీలే వచ్చాయి. సమాధ్ ఒక 6 క్లాజన్ ఒక 6 కొట్టాడు, సమాధ్ ఏమో ఒక 4 కొట్టాడు అంతే. మిగతా అంతా సింగిల్స్ డాట్సే. సో 5 ఓవర్లో 30 రన్లు వచ్చాయి. బాల్ టు బాల్ రన్, ఒక వికెట్ కూడా పడిపోయింది. 15 ఓవర్లకి 109, లాస్ట్ 5 ఓవర్స్కి 100 పైన ఉంది టార్గెట్. సో అక్కడికి అర్థమైపోయింది, మ్యాచ్ అయితే అయిపోయింది. ఇంకా ఎస్ఆర్హెచ్ ఎంత దగ్గరికి వెళ్తుంది అన్నది మాత్రమే మిగిలింది. 30 రన్లతో ఓడిపోతారా, 50 రన్లతో ఓడిపోతారా అనేది. లాస్ట్కి 80 రన్లతో ఓడిపోయారు, అది వేరే విషయం. సో మొత్తానికి చూస్తే లాస్ట్ 5 ఓవర్స్లో అయితే 5 ఓవర్స్ అనకూడదు, ఎందుకంటే 19th ఓవర్ లోపే అవుట్ అయిపోయారు. 5 వికెట్లు కోల్పోయారు 25 రన్స్ కొట్టి. ఫస్ట్ అయితే క్రీజ్లో ఉన్న బ్యాట్స్మెన్ క్లాజెన్ అండ్ సమాధ్ అవుట్ అయిపోయారు. అండ్ దెన్ క్లాజెన్ వికెట్ పడింది ఫస్ట్. అప్పుడు అర్థమైపోయింది, ఓహో అద్భుతం జరిగే ఛాన్స్ కూడా లేదని. మేబీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఇంకా అద్భుతం జరుగుతుందని. దాని తర్వాత ఇంకా వరుసగా ప్యాకమేడ్ లాగా కూలిపోయారు. తర్వాత ఫస్ట్ అబ్దుల్ సమాద్, దాని తర్వాత ప్యాట్ కమిన్స్, దాని తర్వాత షబాజ్ అహ్మద్, ఇంకా లాస్ట్ వికెట్ జయదేవ్ ఉన్నట్టు ఫస్ట్ బాల్ అవుట్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో కాంట్రిబ్యూషన్ ఏం లేదు లోయర్ ఆర్డర్ నుంచి. మేబీ కొంచెం లాస్ట్ బాల్ వరకు ఆడి ఇంకొక 10 రన్లు తగ్గించున్నా నెట్ రన్ రేట్ ఇంకో 2 పాయింట్లు మిగిలేదు వాళ్ళకి. సో అది కూడా చేయలేదు. మొత్తానికి లాస్ట్ వికెట్ ఆయన జయదేవ్ ఉన్నట్టు కట్టి సింగిల్ తీసుకోవచ్చు కదా బాబు. 7 బాల్ ఉన్నాయి, 7 రన్లు కొట్టినా మీకు ఎంత క్రూషియల్ అవుతుంది నెట్ రన్ రేట్లో, అర్థం అవుతుంది అసలు. మరి ఆయన కూడా షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఓకే, ఎనీవేస్ మొత్తానికి ఆ విధంగా 75 రన్లతో ఓడిపోయారు. టాప్ పర్ఫార్మర్స్ అన్డౌటెడ్లీ తుషార్ దేశ్పాండే. సో 3 వికెట్స్ ఇక్కడ. ఎప్పుడైతే ఆ ఓపెనర్లు ఇద్దరిని తీశాడో ఈసారి ఎస్ఆర్హెచ్కి అలాగే తయారవుతుంది పరిస్థితి. సో తను చాలా క్రూషియల్, 4 వికెట్స్ మొత్తానికి. అండ్ పతిరానా నీట్గా నేను చెప్పినట్టు మార్క్రమ్ అవుట్ చేశాడు, అలాగే మళ్ళీ రిటర్న్ వచ్చి క్లాజన్ అవుట్ చేశాడు. టూ బిగ్ వికెట్స్ ఇన్ మిడిల్ ఆర్డర్. సో కీ పర్ఫార్మర్ ఈజ్ సెకండ్ ఈజ్ మతీష పతిరానా. అండ్ ఫెయిల్యూర్ క్లాజెన్ అన్క్యారెక్టరిస్టిక్. అసలు మామూలుగా అసలు తను అంత లాస్ట్ మ్యాచ్ చూసాం పవర్ ప్లేలోనే హిట్టింగ్కి వెళ్ళిపోయాడు వెంటనే దిగుతానే, అంత పెద్ద టార్గెట్ ఉన్నా అండ్ వికెట్స్ పడినా కానీ. ఇలాంటి మ్యాచ్లో మరి మేబీ దాని ఎఫెక్ట్ పడిందేమో. మేబీ ఈ మ్యాచ్ కొంచెం డీప్ వరకు తీసుకెళ్దాం అనుకున్నాడేమో. ఫస్ట్లో కొంచెం హిట్టింగ్ చేయలేదు. సో కొంచెం స్లోగా ఆడి లాస్ట్కి వికెట్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో
సమాద్ వాజ్ ఎ ఫెయిల్యూర్. అండ్ హెడ్ కొంచెం లాస్ట్ మ్యాచ్ ఫ్లాప్ అయ్యాక ఓకే, ఒక మ్యాచ్ ఫ్లాప్ అయ్యాడు, ఈ మ్యాచ్ ఆడతాడని హోప్స్ పెట్టుకుంటాం కానీ ఫస్ట్ వికెట్ అవుట్ అయిపోయాడు ఈజీగా. సో హెడ్ వాజ్ ఎ ఫెయిల్యూర్. సో ఈ మ్యాచ్లో డిసైడింగ్ మూమెంట్స్ చూస్తే అగైన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను చెప్పినట్టు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్. వన్ డౌన్ రహానే అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫాస్ట్ రన్ రేట్ పెంచుతూ వికెట్స్ పడకుండా కొట్టడం మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ 10 ఓవర్స్ 100 రన్స్, వెరీ బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్. అండ్ దూబే ఫినిషింగ్ వాజ్ క్రూషియల్ అగైన్. హీఈస్ మేకింగ్ ఇట్ ఏ హ్యాబిట్ లాగా చేస్తున్నాడు, ఎవ్రీ మ్యాచ్ కొడితే కొడుతున్నాడు. వరల్డ్ కప్ స్క్వాడ్ వచ్చే ఛాన్స్ ఉంది రేపు ఎల్లుండో అంటున్నారు. మరి శివం దూబే మంచి కేసు చేసే తను పెట్టడానికి టీంలో ఉండాలి అనేసి. కానీ ఇక్కడ శివం దూబే ఉంటే రింకు సింగ్ ఉండడు, ఎందుకంటే స్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ మిడిల్ ఆర్డర్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఒకటే ఉంది వేకెంట్ స్పాట్. శివం దూబేనా రింకు సింగా అనేది హాట్ టాపిక్ ఇప్పుడు. రింకు సింగ్ ఐపీఎల్లో పెద్ద గేమ్ పర్ఫార్మెన్స్ రాలేదు తనకి, ఇన్ఫాక్ట్ ఛాన్సెస్ రాలేదు. టాప్ ఆర్డర్ అంత బాగా పర్ఫామ్ చేశాడు. తను సెలెక్ట్ అవ్వకపోతే తనకి బ్యాడ్ లక్, ఏం చేయలేము. బట్ స్టిల్ దూబే అయితే నన్ను సెలెక్ట్ చేయండి అంటూ పెద్ద హెడ్ఏక్ అయితే ఇచ్చాడు సెలెక్టర్స్కి. దెన్ సెకండ్ ఇన్నింగ్స్లో డిసైడింగ్ మూమెంట్స్ తుషార్ దేశపాండే వికెట్స్, ఓపెనర్స్ నేను ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ క్లాజెన్ స్ట్రగుల్. క్లాజెన్ ఒకవేళ ఇంకొంచెం అటు వచ్చినప్పటి నుంచి కొంచెం అటాకింగ్ ఆడుతూ ఫస్టే ప్రెషర్ పెట్టుంటే మేబీ కొంచెం మ్యాచ్ ఏమన్నా వేరేలాగా వెళ్ళేదేమో, బట్ అదైతే జరగలేదు. స్టాట్స్ పెద్దగా ఏం లేవు మ్యాచ్ నుంచి. రుతురాజ్ గైక్వాడ్ అయితే సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు ఆరెంజ్ క్యాప్ రేస్లో. మనం చూస్తున్నాం కోహ్లీ ఆరెంజ్ క్యాప్ మారట్లేదు. కోహ్లీ 500 రన్స్ టచ్ చేశాడు ఈరోజు మ్యాచ్లో. సెకండ్ ఇంకా కూడా ఈయన 2 మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్, ఇంకా 50 రన్లు తేడా ఉంది. సో కోహ్లీ ఆ గ్యాప్ పెంచుకుంటూ పోతున్నాడు. అలాగే మొత్తానికి సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసాడు 447 రన్స్తో. అండ్ దెన్ ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు సిఎస్కే డిఫీట్ చేయలేదు చెపాక్ స్టేడియంలో, అదే ట్రెండ్ అయితే కంటిన్యూ అయింది. అండ్ కొంచెం నోటబుల్ థింగ్, సెకండ్ ఇన్నింగ్స్లో డారెల్ మిచెల్ 5 క్యాచెస్ పట్టాడు. వెరీ వెరీ రేర్ థింగ్ ఇన్ని క్యాచెస్. ఇంతకుముందు మొహమ్మద్ నబీ ఎప్పుడో ఒకసారి ఇలా జరిగింది, అదర్వైజ్ ఇది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాచెస్ ఇన్ అన్ ఐపీఎల్ ఇన్నింగ్స్ అని చెప్తుంటే విన్నాను, బట్ నాకు తెలియదు కరెక్ట్గా ఇది హైయెస్ట్ ఏమో అని. బట్ మొత్తానికి రేర్ ఫీట్ బై డారెల్ మిచెల్. సూపర్ మ్యాన్ ఈజ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ బ్యాట్మ్యాన్ ఈజ్ తుషార్ దేశపాండే. ఇద్దరు కలిసి మొత్తానికి ఓడిచ్చేశారు ఎస్ఆర్హెచ్ని. సో పాయింట్స్ టేబుల్ చూస్తే నేను చెప్పినట్టు సిఎస్కే 6th ప్లేస్లో ఉన్నారు ఈ మ్యాచ్. ఇక్కడ 8 పాయింట్లతో ఢిల్లీ కింద థర్డ్కి వచ్చేసారు. దానికి రీజన్ మిగతా అన్ని టీంల కంటే నెట్ రన్ రేట్ ఎక్కువైపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆర్ఆర్ అంత నెట్ రన్ రేట్ ఉంది నాకు తెలిసి 0.5 0.6 అలాంటిది 0.0కి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ 0 దగ్గర ఉంది వాళ్ళ నెట్ రన్ రేటు. జస్ట్ కాపాడుకున్నారు 4th ప్లేస్ని, లేదంటే ఇంకొంచెం ఒక 10 రన్స్తో ఎక్కువ ఓడిపోయింటే లక్నో 4th ఉండి సన్ రైజర్స్ 5థ్కి వెళ్ళేది. మొత్తానికి నెక్స్ట్ ఆర్ఆర్ ముంబైతో ఉన్నాయి సన్ రైజర్స్కి ప్రెషర్ స్టార్ట్ అయింది. అవి కూడా అవే మ్యాచెస్, దే హ్యావ్ టు విన్. ఆ రెండిట్లో ఒకటన్నా గెలవాలి వాళ్ళ కాంటెస్ట్లో ఉండాలంటే, లేదంటే టైట్ అవుతుంది సన్ రైజర్స్కి లాస్ట్కి. ఎందుకంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ అని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ, బట్ కొంచెం టైట్ అవుతుంది ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు. రేపు మ్యాచ్ కోల్కతా వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ గెలిస్తే 12 పాయింట్స్తో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. 2 వీక్స్ ముందు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్స్, మీకు గుర్తుంటుంది. లాస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ అంటే మామూలు కంబ్యాక్ కాదు అది. అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రీతిలో కంబ్యాక్ అవుతుంది ఢిల్లీ క్యాపిటల్స్కి. బట్ మ్యాచ్ అయితే ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది అనుకుంటాను. సో కల్కత్తా ఆర్ దిస్ట్ క్లియర్ ఫేవరెట్స్. అండ్ కోల్కతా గెలిస్తే వాళ్ళు 12 పాయింట్స్తో సెకండ్కి వచ్చేస్తారు. సో చూద్దాం రేపు ఎవరు వస్తారు సెకండ్ ప్లేస్కి అనేసి, కోల్కతా ఆర్ ఢిల్లీ. మేబీ వీళ్ళంతా ఢిల్లీ కింద ఉంది కాబట్టి ఢిల్లీ కిందనే ఉండాలని, కోల్కతా గెలవాలని కోరుకోవచ్చు. వాళ్ళ నెట్ రేట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కోల్కతానే గెలవాలని కోరుకోవచ్చు. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.